యేసుక్రీస్తు సిలువలో మాట్లాడినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. లోకాసు వార్త 23:39. మరి ఆ విధంగా మరి ఇది ఎవరితో మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తుతో పాటు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తుతో పాటు సిలువ వేసిన ఇద్దరు దొంగలను, యేసుక్రీస్తుతో పాటు బందిపోటు దొంగలను మరి కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని మరి సిలువ వేయటం జరిగింది. అయితే ఆ యొక్క బందిపోటు దొంగలు నరహత్యలు చేసి బందిపోటు దొంగల వల్ల ఉన్నటువంటి వాళ్ళకి ఈ శిక్ష సరి అయిందే. కానీ మరి యేసుక్రీస్తుకి కూడా మరి ఆ యొక్క దొంగల మధ్యలో ఆయనకు ఒక దొంగ వలె మరి దొంగకు వేసినట్లుగా ఆయనకు కూడా మరి దొంగ వలె తీర్పు తీర్చినట్లుగా మరి ఆయనకు కూడా సిలువ శిక్షను ఖరారు చేశారు. అయితే మరి ఇద్దరు దొంగలు అక్కడ మరి కుడి ప్రక్కన యేసుక్రీస్తుకు కుడి ప్రక్కన కుడి ఎడమ ప్రక్కన ఒకరు మరి ఉన్నప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ మాట్లాడుతూ మరి నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు, నువ్వే రక్షించుకోలేకపోతున్నావు, మమ్మల్ని నువ్వు రక్షకుడుగా ఇలా మరి దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడుతున్నాడు. అయితే మరి ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ మరి ఏ మాత్రము కూడా మరి ఆ దొంగ మొదటి దొంగను మరి కుడి ప్రక్కన ఉన్న దొంగను గద్దిస్తూ నీవు ఆ శిక్షా విధిలో ఉన్నావని నువ్వు ఎరుగవా, ఎందుకు అలా మాట్లాడుతున్నావని ఆ దొంగని గద్దించాడు. ఆయన ఎందు ఏ పాపము లేదు, ఆయన నిజమైన దేవుడు అని మరి అందరి ముందు మరి చెప్పాడంట. మరి ఆ దొంగను గద్దిస్తూ, ఎందుకంటే మనము ఆ శిక్షా విధిలోనే ఉన్నాం, ఎందుకంటే ఆయన ఉన్నటువంటి శిక్ష విధిలో కూడా మనము కూడా ఉన్నాము. కానీ ఆయన ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తుంటే మనము చేసిన దానికి మరి ఫలితంగా ఈ శిక్షను అనుభవిస్తున్నాము, ఇప్పటికైనా నువ్వు భయపడవా దేవునికి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అలాగే యేసుక్రీస్తు వైపుకు తిరిగి మరి యేసుక్రీస్తు వైపుకు తిరిగి మరి యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపడుతూ అడిగాడంట. అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు తనకు అభయం ఇస్తూ హామీ ఇస్తూ మాట్లాడినటువంటి మాట ఇది, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు. మరి అటువంటి హామీ అనేది దేవుడు నిత్యమైనటువంటి హామీని ఆ యొక్క రెండో దొంగకు ఇస్తా ఉన్నాడు. అయితే ఇద్దరు మనస్తత్వాల్లో మరి మొదటి దొంగను దేవుని దూషించాడు, దేవునికి భయపడట్లేదు, దూషించాడు. అలాగే దేవుని భయము లేదు, హృదయ కాఠిన్యముతో మాట్లాడుతూ ఉన్నాడంట. అలాగే మరి రెండవ దొంగ లేక ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ మరి పశ్చాత్తాపడ్డాడంట. ఆ శిక్ష ఎప్పుడైతే మరి ఆయనతో పాటు వేసినప్పుడు ఆయన ఆ చేసిన దానికి ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడంట, దేవునికి భయపడ్డాడు. అంతేకాదు మరి తనను తాను ఒప్పుకున్నాడు, మరి ఇటువంటి కార్యాలు చేశాను నేను, అందుకే ఇటువంటి శిక్ష విధించారు నాకు, నేను ఎన్నో తప్పులు చేశాను, మరి ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, అందుకే నాకు ఇటువంటి మరి సిలువ శిక్ష నాకు సరి అయింది అని తన తప్పుని తాను ఒప్పుకుంటున్నాడు, మరి ఒప్పుకుంటా ఉన్నాడు. అలాగే దేవునికి భయపడతా ఉన్నాడు. ఈయన మరి దేవుడు అని మరి ఆయన ధైర్యంగా చెప్పాడంట. మరి ఆయన ఏ పాపము చేయలేదని చెప్పాడు, ఆయన ఏ పాపం ఎరుగడని ఆ ధైర్యంగా మనస్ఫూర్తిగా చెప్పాడంట. అలాగే విశ్వాసముతో మరి ఆయనని అడిగాడంట, మరి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నవా అని విశ్వాసంతో అడిగాడంట. మొదటి దొంగల విశ్వాసం లేదు, దేవుని ఎడల భయభక్తులు లేవు. అలాగే మరి తాను ఉన్న స్థితిని బట్టి కూడా ఏ మాత్రము కూడా పశ్చాత్తాపం అనేది లేదు మొదటి దొంగలు. అయితే రెండవ దొంగను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి రెండో దొంగ పశ్చాత్తాపడుతున్నాడు, విశ్వాసముతో ఆయనని అడుగుతున్నాడు. అయితే మరి ఆ రెండవ దొంగకు మరి ఏం దొరికింది అంటే తక్షణ రక్షణ దొరికిందంట. నేడు అనే మాట టుడే, నేడు అనే మాట టుడే
అనే మాటను మన జ్ఞాపకం, నేడు అనే మరి ద్వారా మరి రక్షణ వెంటనే వస్తుందంట. నేడు అనే మాట తక్షణమే, రక్షణ వెంటనే లభించిందంట. మరణానంతరము పరలోక ప్రవేశము నిశ్చయమని యేసు హామీ ఇచ్చాడంట విశ్వాసంతో అడగటం వలన. అలాగే మరి ఆ యొక్క దొంగ ఎటువంటి జీవితం జీవించాడో తెలుసా అండి? మరి ఒక్క సత్కార్యము చేయలేదు, ఒక్క మంచి పని కూడా తన బ్రతుకున్నంత కాలంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు, ఒక్క సత్కార్యం కూడా తన యందు లేదు. అయినను కూడా మరి చివరి నిమిషంలో విశ్వాసముతో అడగటం ద్వారా రక్షణ పొందాడు. ఇవి క్రియల వలన కాకుండా మరి కృప వలన రక్షణ తనకి లభించిందండి. అలాగే ఆదరణ కూడా లభించిందండి తనకి. మరణ భయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి యేసుతో ఉండటం ద్వారా నిత్య జీవం అనేటువంటి ఆదరణ లభించింది. మరి ఆ మాట ద్వారా దేవుడు ఎల్లప్పుడూ పాపులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంది. పశ్చాత్తాపపడి ఆయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా రక్షణ అనేది లభిస్తుంది అని మనకు స్పష్టమవుతూ ఉంది. రెండవ దొంగ వలె మనము పశ్చాత్తాపపడి మన తప్పులను ఒప్పుకొని మరి క్షమాపణ కోరి ఆయనను ఆశ్రయిస్తే రెండవ దొంగ వలె రెండవ దొంగకు మరి రక్షణ అనేది దొరికిందండి. బ్రతుకున్నంత కాలంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదని మరి తెలుస్తూ ఉంది. కానీ చివరి నిమిషంలో మరి ఆయన తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. అలాగే విశ్వాసంతో అడిగాడండి. మనము కూడా మన పాపములను ఒప్పుకుని మరి తండ్రిని ఈ క్షణమే మనము ఏ రోజు మనకి ఏది మరి ఏ సమయము మరి మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ క్షణమే మన చివరి సమయం అనుకుని దేవుని ఈ క్షణమే మరి అడగగలిగితే, తండ్రి నేను చేసిన తప్పులను క్షమించి మరి నన్ను కూడా మరి జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసంతో అడిగినట్లయితే దేవుడు నన్ను ఆ దొంగకు దొరికినటువంటి నిత్య జీవము, దొంగకు దొరికినటువంటి మరి రక్షణ నీకు నాకు మనందరికీ కూడా దొరుకుతుందండి. మరి అడుగుదామా? దేవుని రక్షణ మరి మనందరికీ పొందుకుని రెండో దొంగ వలె పశ్చాత్తాపపడి దేవుణ్ణి అడుగుదామా? నిత్య రక్షణలోనికి మనము వెళ్దాం.